పెరుగుతున్న వైద్య ఖర్చులు సామాన్యులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం పేద ప్రజలకు సంజీవనలా మారడమే కాకుండా నాణ్యమైన మందులను అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలలో ప్రస్తుతం 23 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. సామాన్యులు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆర్థిక భరోసానిస్తోంది ఈ పథకం. జనరిక్ మందుల నాణ్యతపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతి నెల సుమారు 10 శాంపిళ్లను ల్యాబ్ పరీక్షలకు పంపుతూ క్వాలిటీని పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఔషధ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ హరిహర తేజ పేర్కొన్నారు. ఈ జనరిక్ మెడిసిన్ షాప్స్ అనేటివి ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్ర ప్రభుత్వం ద్వారా పెట్టుకోవాలనుకుంటే ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్ర అనే పేర్లతో ఇవ్వడం జరుగుతోంది. ఈ జనరిక్ మెడికల్ షాప్స్ మరి మిగతా మెడికల్ షాప్లకు తేడా ఏంటంటే, ఈ జనరిక్ మెడికల్ షాప్స్లో మీకు చాలా చౌకగా మెడిసిన్స్ క్వాలిటీ పరంగా మరియు ఎఫికసీ పరంగా ఉన్న మెడిసిన్స్ మీకు లభ్యమవుతాయి. పేదవాళ్లకు ప్లస్ చాలామందికి కూడా ఈ డబ్బు కూడా చాలా బాగా ఆదా అవుతుంది. ఈ రొటీన్గా లాంగ్ టర్మ్ యూజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి కదా, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి వాళ్ళకు ఈ మెడిసిన్స్ చాలా బెస్ట్. ప్రతి నెల కూడా వాళ్ళ డబ్బు అనేది బాగా ఆదా అవుతుంది. గతంలో నెలకు 10,000 రూపాయలు ఖర్చయ్యే మందులు ఇప్పుడు ఇక్కడ కేవలం 1,000 రూపాయల లోపు ధరకే లభిస్తున్నాయి. దీర్ఘకాల రోగులకు దాదాపు నెలకు 3 నుంచి 4,000 ఖర్చవుతుండగా ఈ జనరిక్ మందులు వాడకం వలన తక్కువ ధరకే సమకూరుతున్నాయని లబ్ధిదారులు తెలిపారు. జన ఔషధి కేంద్రాల వలన పెన్షన్ డబ్బులు కూడా ఆదా అవుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మామూలు ఈ జన ఔషధి షాపులు పెట్టుట వల్ల బీద వాళ్లకు, తర్వాత ఎక్కువ సీనియర్ సిటిజన్లో మామూలు డయాబెటీస్, తర్వాత హార్ట్ పేషెంట్స్, ఈ విధంగా అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్లకు ఈ ప్రధానమంత్రి ఈ జన ఔషధి షాపు పెట్టుట వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు మామూలు మందులు కొనాలంటే మామూలు వేలు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు మామూలు ఈ సీనియర్ సిటిజన్స్ ఈ షాపులు వచ్చినందువల్ల ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ఇక్కడే మందులు కొంటున్నారు. వాళ్ళకు ఆర్థికంగా కూడా చాలా ఉపయోగం కలుగుతున్నది. ఆరోగ్య భారత్ నిర్మాణంలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరసమైన ధరకే వైద్యం అందుబాటులోకి రావడంతో పేదల ముఖాలలో చిరునవ్వు కనిపిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని ఈ పథకం నిజం చేస్తోంది.